శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము నిన్న 14 కూడా చెప్పుకున్నామండి. ఇందులో ఉండే ఈ మహిమాన్విత స్తోత్రంలో 15 శ్లోకాలే. ఈ 15 శ్లోకాల్లో ఇప్పుడు 15వ శ్లోకాన్ని మనం వివరించుకుంటాం. ఇది లాస్ట్ది అనమాట. స్తోత్రమేత్ పఠేత్ భక్త యోన్నరస్తన్మనః సదా సద్గురు సాయినాథస్య కృపాపాత్రం భవేద్ధ్రువం. ఏ నరుడు తన్మయత్వము పొంది, చూడండి, ఈ స్తోత్రమును భక్తి చేత పఠించును వాడు సద్గురు సాయినాథుని కృపకు పాత్రుడగుదురు. అదండి ఈ లాస్ట్లో 15వ శ్లోకంలో మనము ఎన్ని చదువుకుంటూ వచ్చాం కదండి. ఎవరైతే ఈ విధంగా ఈ యొక్క మహిమాన్విత స్తోత్రాన్ని మనం హారతుల్లో చదువుకుంటూ ఉన్నాం, నిత్యము చదువుతున్నాం కదా, ఇంకా నిత్యము చదువుతున్నాం కాబట్టి బాబాగారి బిడ్డలుగా ఆయన ఆశీర్వాదాలు మనకి ఎప్పుడూ ఉంటాయి. అయితే ఒక్కొక్క శ్లోకంలో ఎంత భావార్థం ఉందో చూసారా. ఆ భావార్థాన్ని కూడా తెలుసుకుంటే నిరంతరము మనము చదువుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి చాలా వరకు హారతులలోని అన్నీ వచ్చు. ఈ విధంగా చదువుకోండి. ఏ నరుడు తన్మయత్వంతో, అంటే ఓ దేవా నీవు తప్ప నాకెవరో దిక్కున్నారు, నీవే శరణు బాబా అని మనము తన్మయత్వం చెందుతామండి. ఆయన చేసిన పనులు ఉన్నాయి చూసారా మనకి, ఏంటి మనల్ని కాపాడినవి, మనల్ని ఏ రకంగా సేద తీర్చినవి, ఇవన్నీ తలుచుకుంటే మనకేమొస్తుంది? తన్మయత్వం వస్తుంది. ఓ దేవా అని అది పొందుతూ ఈ స్తోత్రమును భక్తి చే పఠించినచో, ఈ స్తోత్రాన్ని ఏం చేయాలండి? భక్తితో పఠించాలి. వాడు ఎవరైతే భక్తితో పఠిస్తారో అప్పుడు సద్గురు సాయినాథుని ఆయన కృపకి పాత్రులమవుతాం. అంటే ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఆయన దృష్టి మన మీద పడిందంటే ఇంకా తిరుగుందండి, దానికి తిరిగే లేదు. అదండి ఆయన దృష్టి మన మీద పడేలాగా, ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ మనకు అందేలాగా మనం చేయాలంటే ఈ స్తోత్రాల్ని మనము నిత్యము పఠించుకుంటూ ఆయన్ని ధ్యానించుకుంటూ ఆయన్ని నమస్కరించుకుంటూ ఉంటే చాలండి. ఏమక్కర్లా, ఆయన దృష్టి మన మీద ఉండాలి. అందుకనే చూడండి, ఇప్పుడు మీరు ధ్యానం చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు చక్కగా బాబాగారికి ఎదురుగా కూర్చుని ఆయన్ని తదేకంగా చూస్తూ చూడండి, కళ్ళు మూసుకోవద్దు, తదేకంగా చూస్తూ మీరు స్మరణ చేస్తూ ఉండండి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనుకోండి, లేకపోతే ఓం శ్రీ సాయిరామ్ అనుకోండి. అప్పుడు అలాగా మీకు ధ్యానం కుదురుతుందన్నమాట. ఆ విధంగా చేయండి ప్రతి సాయి బిడ్డలారా. మరి ఇప్పుడుకి మహిమాన్విత స్తోత్రాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పిస్తాడో బాబా గారు చూద్దాం. సాయిరామ్. అంతవరకు అందరికీ సాయి.